Daily. Taste the Daily. ఆపరేషన్ సంభవ్ విజయవంతం అంటూ ఏపీ డీజీపీ అన్నారు. ఈ ఎన్కౌంటర్లను ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. పేదరికం నిర్మూలన ప్రకటించాల్సిన కేంద్రం మావోయిస్టుల అంతం చేయడం టార్గెట్ గా పెట్టుకోవడం సరికాదన్నారు. పీడిత ప్రజలు ఆకలి బాధలు ఉన్నంత వరకు మావోయిజం ఉంటుందని అంటున్న రంపచోడవరం రైతు కూలీ సంఘం నేత రమణతో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నిర్మించేలాగా కేంద్రం విధించిన టార్గెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఆపరేషన్ సంభవ్ నిర్వహించి 13 మందిని పట్టుపెట్టింది. అందులో 2 కీలక మావోయిస్టులు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం పోస్ట్ మార్టం వారికి సంబంధించిన పోస్ట్ మార్టం కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే ఇందులో చూస్తే కనుక ఏదైతే దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా ఏదైతే ఆపరేషన్ కగారు జరుగుతుందో దానికి అనుబంధంగా ఇక్కడ ఆపరేషన్ ఏదైతే సంభవ్ కూడా నిర్వహించినట్టుగా కూడా డీజీపీ వెల్లడించారు. ఇదే నక్సలిజాన్ని మావోయిజాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ప్రజా సంఘాలు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ను బోటుగా ఎన్కౌంటర్ గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న నుంచి కూడా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏదైతే మృతదేహాలు ఉన్నాయో అక్కడికి ప్రజా సంఘాల నాయకులు కొంతమంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారిలో ఒకరు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే రైతు కూలీ సంఘం నాయకులు రమణ, ఈయన ఏదైతే మొన్న నుంచి 2 రోజుల నుంచి కూడా ఇక్కడే రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇక్కడ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మృతదేహాలు ఏదైతే హెడ్మామ్ మృతదేహం తరలించిన సమయంలో నినాదాలు చేసిన కూడా పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మొన్న ఈయన రమణ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి చూస్తే కనుక దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని మీద మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఎందుకు మీరు ఇక్కడ 2 రోజుల నుంచి ఎలా నిరసన చేస్తున్నారు? ఈ యొక్క ఆపరేషన్ కగారం ఇంకోటి అనే పేరులో భాగంగా మేము పలానా డేట్ పెట్టి మేము చంపేస్తామని దాంట్లో భాగంగా వాళ్ళు ఇలాగ చంపేస్తున్నారని మొత్తం కూడా దేశ ప్రజలందరికీ కూడా అర్థమైందండి. ఎందుకంటే సెక్యూరిటీ వేరుగాను వీళ్ళు వేరుగా ఉంటారండి. సెక్యూరిటీతో కలిపి ఉంటారు. సెక్యూరిటీ ఎక్కడ విజయవాడలోనో ఏలూరులోనో కాకినాడలో దొరికిపోయినట్టు చూపిస్తున్నారండి. ఇక్కడ ఈయన దొరికిపోయినట్టు చూపిస్తున్నారు. అంటే కీలకమైన నేతలందరినీ, అగ్రనేతలందరినీ కూడా ఒక పథకం ప్రకారంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకం ప్రకారంగానే ఇలాగా వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు పూర్తిగా హననం చేయడము, వచ్చుకోత కోయడం చేస్తున్నట్టు ప్రజలందరికీ కూడా దశల వారికి అర్థం అవుతుందండి. ఇక్కడ ఉన్న ఖనిజాల కోసం ఇదంతా చేస్తున్నారనేది స్పష్టం అండి. అంటే మావోయిజం చివరి దశకు చేరుకుందని అంటారు. దాని మీద మీరు ఏమంటారు ప్రజా సంఘాలుగా? మావోయిజం అని కాదు కానండి, అమెరికాలోనే స్పష్టంగా ఇప్పుడు వస్తుందని చెప్తున్నారండి. కొత్తగా ఆయనకి వ్యతిరేకంగానే గెలిచారటండి. అయితే ఇప్పుడు ఆకలి, దరిద్రం, అన్యాయం ఉన్నంత వరకు ఉంటుంది. ఈ యొక్క అణచివేత్తలు, నియంతృత్వాలు, పెద్ద పెద్ద ఫాసిస్టులు అంటారు, హిట్లర్ లాంటి వాళ్ళు మట్టిగరిచిన సమాజంలో ఉంది. ఇది మన శ్రీలంకలోని, అదేవిధంగా బంగ్లాదేశ్లోని, ఆఫ్ఘనిస్తాన్లో పునరావృతం అయింది మనం చూసాం. అయితే ప్రజాపరాటను చరిత్ర పునరావృతం దానంతటదే అవుతుందండి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఏఐకేఎంఎస్గా, రైతు కూలీ సంఘంగా, లేకపోతే ఎస్కేఎంగా చెప్పింది కాదు. పలానా టైంకి మేము రైతులు ఆత్మహత్యలు ఆప్ చేస్తాము, పలానా టైంకి రైతులు గిట్టుబాటు ధరిస్తాము, పలానా టైంకి నిరుద్యోగం నిర్మూలిస్తామని చూసాం. కానీ ఇలాగా మొత్తంగా ఆదివాసీలు చంపేస్తాము, లేకపోతే మానవత లేకుండా అందరినీ కూడా చంపేస్తాము, ఇలాగ అంటే చంపేస్తాం, ఇంటే చంపేస్తాం, ప్రశ్నిస్తే చంపేస్తామని అనడం ఎక్కడ చూడలేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. భారతదేశ రాజ్యాంగ దినోత్సవాలు జరుగుతున్న రోజుల్లోనే రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడడం కూడా అది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుందండి. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన వీరందరూ కూడా ఇలాంటి విషయాలు ఆలకించాలా, సుమోటుగా కూడా తీసుకోవాలని గౌరవంగా అప్పీల్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న రోడ్డు ప్రమాదం చనిపోయిన వాళ్ళకే సుమోటుగా కేసు తీసుకుంటున్నారండి. ఇలాంటివి ఎందుకు తీసుకోకూడదండి? ఇంతమందిని ఒక పాలస్తీనా కంటే 1000 రెట్లు హత్యాకాండ వచ్చుకోతలు జరుగుతున్నప్పుడు తీసుకుంటే తప్పేం లేదని హృదయపూర్వకంగా గౌరవంగా అప్పీల్ చేస్తున్నారు. ఎదురు కాల్పుల్లో చనిపోయారని అంటున్నారు పోలీసులు. దానికి మీరు ఏమంటారు? ఎదురు కాల్పు అనేది కాదనేది ప్రజలందరూ చెప్తున్నారు. ఇప్పుడు 48 గంటలైతే ఇంకా ఎక్స్ట్రా కూడా మొత్తం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా టీవీ ఛానల్ అన్ని కూడా ప్రజల యొక్క ముక్తఖండ గొగ్గోలు పెడతారు. ఇది కావాలని పట్టుకొని కాల్చేసిందే. అసలు బస్తర్లో ఆయనే స్వయంగా రాసిన లెటర్, దస్తూరితో రాసిన లెటర్ దొరికింది అంటున్నారు. వీడియోస్ కూడా దొరికింది. జాతీయ అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతుందండి. మేము లొంగిపోతాం, మాకు రక్షణ కల్పించేటట్టయితే, మా ప్రాణాలకు ఎటువంటి హాని లేకుండా చెప్పేటట్టయితే మేము లొంగిపోతాము, ఆ విధమైన వాతావరణం కల్పించాలని ఆయనే అన్నట్టుగా ఇవాళ వైరల్ అవుతుంది. మీడియాలో కూడా చక్కర్లు పడుతుందండి. అంటే ప్రజలు ఈ ఎన్కౌంటర్ ఘటనలను ఎలా చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రజలు పెద్దగా స్పందిస్తున్నారా దీన్ని? ప్రజలు ఎలా చూస్తున్నారు దీన్ని? ప్రజలు ఎప్పుడు కూడా జనరల్గా ఎన్కౌంటర్ అంటే పట్టుకెళ్ళి కాల్ చేస్తారు, ఇది బూటకమైంది,
అటు ఎవ్వరికి కూడా ఒక్కరికి కూడా గాయం అవ్వదు. ఇక్కడ 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోతారు. ఈ వేసిన డ్రెస్సులు కూడా ఫోల్డింగ్ నడగవు. అవతల అధికారులకి కూడా ఏం అవ్వదు. కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసులకి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా అడుగుతుంటే ఇదేమి నాకు తెలియటం లేదండి అని చెప్తున్నారండి. అయితే ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయండి. ఇది ఇక్కడ ప్రజా సంఘాలకు సంబంధించి ఏదైతే రంపచోడవరం రైతు కూలీ సంఘం రమణ చెప్తున్నమాట. 2 రోజుల నుంచి కూడా ఆయన ఇక్కడే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద ఈ ఎన్కౌంటర్ ఘటనని ఖండిస్తూ కూడా ఇక్కడ మీడియా వద్దకు వస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం చూస్తే కనుక ఎట్టి పరిస్థితులను ఇది వీరు మావోయిస్టులని పట్టుకుని కాల్చి చంపిన ఘటనే కానీ మరో ఎదురుకాల్పులు కాదని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఏదైతే మావోయిజం అనేది కూడా అంతం కాదు, ఖచ్చితంగా ఇది ప్రజల్లోనే ఉందని చెప్పి కూడా ఇక్కడ ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రంపచోడవరం ఆసుపత్రి వద్ద నుంచి ప్రసాద్, జీ న్యూస్.